హాయ్ అండి. చికెన్ పులుసు ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత అది కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయ్యేలోపు ఈ టమాటా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలండి. అది కూడా కొంచెం సన్న సన్నగా కట్ చేసుకొని అది కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోద్దండి. ఈ చికెన్ పులుసు అనేది చపాతీ, రోటీ, అలాగే దోశ, రాగి సంగట్లో చాలా బాగుంటుందండి. అవి టమాటాలు మగ్గిన తర్వాత చికెన్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను ఏంటంటే రాగి సంగట్లో కన్నాను కదా, అందుకని బోన్ ఉండే చికెనే తీసుకున్నాను అండి. అదే టేస్ట్ బాగుంటుంది. సో అది కూడా ఒకసారి ఫ్రై చేశాక ఉప్పు, పసుపు అనేది యాడ్ చేశాను. మళ్ళీ వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 minutes అలా ఉడికించుకోవాలండి. మనం మూత పెట్టినప్పుడు వాటర్ అనేవి వస్తుంటాయి. అవి కూడా వాటర్ కొంచెంసేపు ఫ్రై చేస్తే మళ్ళీ ఇంకిపోతాయండి. తర్వాత కొంచెం కారం అనేది యాడ్ చేసుకొని దాన్ని కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి. తర్వాత ఒక 30% అనేది కుక్ అయ్యాక మనం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ముందే వాటర్ అనేవి యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుండదు. మళ్ళీ కారం వేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకి ఎన్ని వాటర్ పులుసు కాబట్టి కొంచెం వాటర్ చూసుకొని వేసుకుంటే సరిపోద్దండి. వాటర్ అనేవి యాడ్ చేశాను. వీటన్నిటిని చికెన్ ఉడికేంత వరకు ఫ్రై చేస్తే సరిపోద్ది. తర్వాత మసాలాకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, కొబ్బరి అనేది యాడ్ చేశానండి. దీంట్లో మసాలా అదే అండి. కొంచెం వాటర్ మనకి దగ్గరికి అయింది, ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ పులుసు అన్నాను కాబట్టి కొంచెం వాటర్గానే ఉండాలి. అప్పుడే మనం సంగటి, చపాతీ, రోటీ, దోశలోకి ఉంటుంది. ఒకసారి మళ్ళీ మసాలా వేసాం కదా, వీటన్నిటిని ఫ్రై దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకొని కొత్తిమీర వేసుకొని సర్వింగ్ చేసుకోవడమేనండి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ పులుసు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.